హెబ్రీలకు రాసినటువంటి పత్రిక 13వ అధ్యాయం 1వ వచనం. ఆతిథ్యము చేయ మరొకడి, దాని వలన కొందరు ఎరుగకయే దేవదూతలకు ఆతిథ్యము చేసిరి. స్తోత్రం దేవా సర్వోన్నతుడ. ఈరోజు ఈ సమయంలో ఈ యొక్క వాక్యపు వెలుగులో మమ్మల్ని నడిపించి బలపరిచి స్థిరపరిచి విత్తబడుచున్న వాక్యం వ్యర్థం కాకుండా ప్రతి హృదయంలో నాటబడి నూరంతల పంటను అనుభవించుటకు కృప చూపించమని, సమస్త మహిమ ఘనత ప్రభావాలు మీరే తెచ్చుకోనమని ప్రార్థిస్తున్నాం. ఇంతవరకు నువ్వు చేసినటువంటి అద్భుతాలు ఆశ్చర్యాలు బట్టి సమస్త మహిమ మీకే చెల్లిస్తూ యేసుక్రీస్తు నామములో ప్రార్థించిన మేము పొందుకుని ఉన్నాం తండ్రి, ఆమెన్. ఏ స్ట్రేంజర్ కెన్ బి అన్ ఏంజల్ అంటే ఒక అపరిచిత వ్యక్తే ఒక దేవుని దూతగా మన జీవితంలో సహాయపడుతూ ఉంటుంటాడు. కొన్నిసార్లు దేవుని చేసే కార్యాలు కంటికి కనిపించవు, చెవికి వినిపించవు, మనసు హృదయానికి గోచరం కావు. కొన్నిసార్లు మనం పొందుకునే సహాయం మరి అది ఏ విధంగా వస్తుందంటే ఊహకందనటువంటి రీతిలో వస్తుంటుంటుంది. ఒక అద్భుతమైన సంఘటన చెప్తే అది విన్న తర్వాత మీరంతా కూడా ఆశ్చర్యానికి గురవుతారు. ఇది జరిగిన సంఘటన, చూద్దాం. దేశం కూడా చెప్తాను నేను, అంత స్పష్టంగా జరిగిన సంఘటన కాబట్టి. రష్యా దేశంలో మరి పండ్ల తోట ఉంది. ఆ పండ్ల తోటలో ఒక వ్యక్తి పనిచేస్తూ ఉండేటువంటి వాడు. ఆ పనిచేస్తున్నటువంటి వ్యక్తి ఆయన ఎవరో ఎవరికీ తెలియదు. ఈ విధంగా చక్కటి పండ్ల తోట ఉంది. ఆ పండ్ల తోటలో ఒక వ్యక్తి పనిచేస్తున్నాడు. ఇది తెలియక ఒకరోజు ఒక బాలుడు ఏం చేశాడంటే ఆ పండ్ల తోట వెనక నుంచి ఆ వెనక ఉన్నటువంటి కంచెని దాటేసి నెమ్మదిగా లోపలికి వచ్చాడు. చక్కటి పండ్లు ఉన్నాయి కాబట్టి కొన్ని పండ్లు దొంగిలించడానికి ప్రయత్నించాడు. ఎలాగైనా కొన్ని పండ్లు దొంగిలించుదాము అనేటువంటి ఆలోచనతో ఎంటర్ అయ్యాడు. విచిత్రమైన విషయం ఏంటంటే ఆ చిన్న బాబు ఆ పండ్లను దొంగిలించేటువంటి సమయంలోనే పట్టుబడిపోయాడు, దొరికేశాడు. ఉన్నాడు కదా, తోటమాల ఉన్నాడు కాబట్టి దొరికేశాడు. వెంటనే ఆ బాలుడు భయపడుతూ ఉన్నాడు, ఎక్కువ దెబ్బలు పడతాయేమో, నన్ను కొడతాడో తిడతాడో ఏం చేస్తాడో, దొరికేశాను అని ఆందోళనకు గురైపోయాడు. విచిత్రమైన విషయం ఏంటంటే ఆ యొక్క తోటమాలి ఆ బాబుని ఏమీ చేయలేదు. అలా ఏమీ జరగలేదు అనుకున్నట్టు, అబ్బాయి అనుకున్నట్టుగా. పైగా ఆ అబ్బాయిని ఒక మాట అనకుండా ఏమి తిట్టకుండా ఆ అబ్బాయికి ఏమి కావాలో అవి ఆ చేతి నిండా పండ్లను ఆ తోటమాలి పండ్లు ఇచ్చాడంట. పళ్ళు ఇచ్చి ఒక మాట చెప్పాడండి, బాబు నీకు పళ్ళు కావాల్సిన ఎడలా ఎవడైనా సరే మరి రావచ్చు, నీకు పళ్ళు కావాలి అని అనిపిస్తే ఎప్పుడైనా రాను, కానీ ఏం చేస్తావు తెలుసా, దొంగదారిని దొడ్డిదారిని రావద్దు. అదిగో ముందు తలుపుకుండా రా బాబు, వచ్చేటప్పుడు దొంగతనంగా రావద్దు, నీకు పళ్ళు కావాలంటే ఎప్పుడైనా రావచ్చు, దొడ్డిదారిన దొంగదారిని రావద్దు, అదిగో రాజమార్గం మెయిన్ గేట్ ద్వారా రా, ఆ తలుపుకుండానే రా, నేనుంటాను, నీకు కావాల్సిన పళ్ళు ఇస్తాను, ఫ్రూట్స్ ఇస్తాను. అయితే వచ్చేటప్పుడు మరి నీవు మాత్రమే కాదు, నీతో పాటు చాలామంది పిల్లల్ని తీసుకుని రావాలి చుమా, నీకు ఎలాగైతే ఫ్రీగా నేను పళ్ళు ఇస్తాను, నీతో ఎంతమంది వస్తే అంతమందికి ఇస్తానని చెప్పాడు తోటమాలి. వావ్, చాలా చక్కటి ఆఫరు. ఆ కుర్రవాడు ఆనందానికి అవదలేవు, తిడతాడు అనుకుంటే పళ్ళు ఇచ్చి పంపాడు, మళ్ళీ ఆఫర్ ఇచ్చాడు, ఎప్పుడైనా రావచ్చు అన్నాడు, ఎంతమంది నన్ను తీసుకురావచ్చు అన్నాడు. ఇవన్నీ బాగా నచ్చి ఆ చిన్నబాబు గొంతులేసుకుంటూ ఆ చేతి నిండా ఫ్రూట్స్ తోటి వెళ్ళిపోయాడు. చిన్నపిల్లలకు పట్టుదల ఎక్కువ కదా. నిజంగా అయినా మరి ఏం చేస్తారని నెక్స్ట్ డే ఏం చేయడంటే ఎక్కువ మంది పిల్లల్ని తీసుకుని వచ్చాడు. హల్లెలూయా. మెయిన్ గేట్లోంచి వచ్చాడు, అందరికీ ఆహ్వానం. మరి ఈ యొక్క తోటమాలి చెప్పిన విధంగా అందరికీ పళ్ళు ఇచ్చాడు, ఆ చెట్టు కిందే కూర్చోబెట్టాడు. అందరూ ఆ పళ్ళు తింటూ ఉన్నారు, ఆనందిస్తూ ఉన్నటువంటి సమయంలో ఈ తోటమాలి వారందరినీ ఒక లైన్లో కూర్చోబెట్టి ఆ యొక్క ఫ్రూట్స్ అన్నీ వాళ్ళకి ఇచ్చి
సువార్తను ప్రకటించడం ప్రారంభించాడు. హల్లెలూయా! దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటించడం ప్రారంభించాడు. ఇదంతా నేను కథ చెప్పట్లేదు, రష్యా దేశంలో జరిగినటువంటి సంఘటన చెప్తూ ఉన్నాను. అలా దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటిస్తుంటుంటే ఆ పిల్లలు 6th క్లాసు, 7th క్లాసు, 10th క్లాస్ చదివేటువంటి పిల్లలు 13, 14, 15 ఆ వయసు ఉన్నటువంటి వారు కాబట్టి వాళ్ళు చేసినటువంటి తప్పిదాలు, పాపాలు వాళ్ళనికి గుర్తుకొస్తూ ఉన్నాయి. అందరూ కన్నీటితో పాపాలు ఒప్పుకుంటూ ఉన్నారు. యేసుక్రీస్తు ప్రభువు శక్తిమంతుడని చెప్పి యేసుని అంగీకరిస్తూ ఉన్నారు. అలాగా అక్కడికి వచ్చిన పిల్లలందరూ కూడా యేసుక్రీస్తు ప్రభువుని అంగీకరించేశారు. హల్లెలూయా! అక్కడ ఆరాధన నిత్యము జరుగుతూ ఉంది. ప్రతిరోజు ఆరాధన జరుగుతూ ఉంది. ఇది గమనించినటువంటి ప్రభుత్వం వారు ఏం చేశారంటే, మరి ఇలాగా కన్వర్షన్ జరుగుతూ ఉంది, స్కూల్ పిల్లలందరినీ ఈయన మోసం చేస్తూ ఉన్నాడు అని చెప్పి అరెస్ట్ చేయడానికి వచ్చారంటండి. ఆయన అరెస్ట్ చేద్దామని వచ్చారు, కానీ వాళ్ళ వల్ల అవ్వలేదు, అరెస్ట్ చేయలేకపోయారు. ఎందుకంటే ఆయన హఠాత్తుగా మాయమైపోయాడు. మాయమైపోయి మరొక చోట కనబడి ప్రసంగించేటువంటి వాడు. ఒకవేళ పొరపాటును పట్టుకుని జైల్లో పెట్టినా ఆయన లోపల ఉండడు. ఆయన ఎక్కడ లోపల ఉండడు. ఆయన సామాన్యమైనటువంటి మానవుడు కాదు. దేవుని దూత అని తెలుసుకోవడానికి మరి వారికి కొన్ని సంవత్సరాలు పట్టిందంట. జైల్లో ఉంటే జైల్లో ఉండడు, జైల్లో పెడితేనే. ఆ తోటలో పట్టుకుందారని వస్తే కనిపించడు, మాయమవుతాడు. అసలు ఏంటిది, నిజమా ఉట్టిదా, అసలు ఈయన మనిషా కాదా? ఈయన నిజంగా మనిషి కాదు, దేవుని దూత అని తెలుసుకోవడానికి వారికి కొన్ని సంవత్సరాలు పట్టిందంట. వింటున్నారా ప్రియులారా? అందుకని హెబ్రీ 13:1 ఏముంది? ఆతిథ్యం చేయ మర్చిపోవద్దు, దానివలన కొందరు ఎరుగకయ్యే దేవదూతలకు ఆతిథ్యం ఇచ్చిరి. ఈరోజు నీ మాటలు వింటున్నా ప్రియులారా, ఇంతకీ ఆ బిడ్డలకి ప్రతిరోజు ఫ్రూట్స్ ఇచ్చేది, సహాయం చేసేది, సువార్త చెప్పేది ఎవరు తెలుసా? దేవుని దూత. మరి ఈరోజు నీ జీవితంలో ఎటువంటి ప్రతికూల పరిస్థితి గుండా నువ్వు వెళ్తూ ఉన్నావు? ఈ సమస్య నుంచి నన్ను విడిపించే వాళ్ళు ఎవరు? నేను ఎలా బయటపడతానని నువ్వు ఆలోచన చేస్తున్నావు విన్నావు. దేవుడు ఏ విధంగానైనా సహాయం చేస్తాడు నీకు. అది నీకు వేరే మనిషి సహాయం చేసినట్టు అనిపించవచ్చు, కనిపించవచ్చు, కానీ నువ్వు తెలుసుకునేసరికి అది మనిషి కాదు, దేవుడే అని నువ్వు గ్రహించే సమయానికి ఎట్లా ఉంటుంది చూడండి. అరెస్ట్ చేశారు, జైల్లో పెట్టి ఎన్ని చేసినా బంధించలేకపోయారు. చివరికి ఆయన మానవుడు కాదని తెలుసుకునేసరికి చాలా సంవత్సరాలు పట్టిందంట. అంటే ఎన్నో సంవత్సరాలు ఇలా కొనసాగింది. దేవునికి మహిమ కలుగును గాక. ఈ రోజున ఈ మాటలు వింటున్న మీ జీవితంలో కూడా ప్రతికూల పరిస్థితులు మిమ్మల్ని నిలబడి చేస్తూ ఉండొచ్చు. ప్రభు మీకు సహాయకుడిగా ఉన్నాడు మిమ్మల్ని విడిపించడానికి. నువ్వు గ్రహించిన రోజున ఇటువంటి అద్భుతాన్ని నువ్వు కూడా స్వతంత్రించుకుంటావు. ఆమెన్.